హలో గైస్, వెల్కమ్ టు అడ్డా 24/7 లైవ్ ఛానల్. మరి ఈరోజు మనము మంచి చాలా ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ చూడబోతున్నాం. మరి టాప్ 15 గ్రామర్ రూల్స్ చూద్దాం. ఇవి అన్ని ఎగ్జామ్స్కి మనకి పనికొస్తాయండి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో ఎవరైతే ఆన్లైన్ ఒకసారి హాయ్ చెప్పండి. ఎస్, సో మనము ఈరోజు సెషన్లో ఈ గ్రామర్ రూల్స్ చూద్దాం. అండ్ ఎందుకంటే గ్రామర్ రూల్స్లోనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది గ్రామర్ రూల్స్. అవునా? బేసిక్స్ తర్వాత మనకి బేసిక్ గ్రామర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనము గ్రామర్ రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ గ్రామర్ రూల్స్లోనే మనకి స్పాటింగ్ ద ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే క్లోజ్ టెస్ట్ కావచ్చు, మరి మిగతా అన్నిటికీ పనికొచ్చేది గ్రామర్ రూల్సే. మనకి ముఖ్యంగా అక్కడే ఎర్రర్స్ కనుక్కోవడానికి మనకి పనికొస్తుంది. ఓకేనా? సో చూద్దాం మరి ఈరోజు సెషన్లో గ్రామర్ రూల్స్ అవి ఏంటి ఉన్నాయో ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ టాప్ 15 గ్రామర్ రూల్స్. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ గ్రామర్ రూల్ చూద్దాం మరి. ఎస్, ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ టూ సింగులర్ నౌన్స్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ ఐ థింక్ ద వర్బ్ మస్ట్ బి సింగులర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ సింగులర్ నౌన్స్, రెండు సింగులర్ నౌన్స్ మనకి సేమ్ పర్సన్, ఓకేనా, లేదా సేమ్ థింగ్, ఒకే పర్సన్ గురించి ఒకే వస్తువు గురించి మాట్లాడుతుంటే రెఫర్ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? వర్బ్ మస్ట్ బి సింగులర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్బ్ సింగులర్లో ఉండాలి. ఎప్పుడు? ఇఫ్ టూ సింగులర్ నౌన్స్, ఓకేనా, రెండు సింగులర్ నౌన్స్ రెఫర్ చేస్తూ ఉంటే ఒకే పర్సన్ని కానీ ఒకే వస్తువుని కానీ రెఫర్ చేస్తున్నట్టయితే అప్పుడు వర్బ్ మనము సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆర్ కమింగ్ అని ఉంది. ఇక్కడ ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆర్ కమింగ్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆర్ అని ఉంది. అవునా? సో మనం మామూలుగా జనరల్గా ఏమనుకుంటాము? రెండు నౌన్స్ ఉంటే మనకి ప్లూరల్ రావాలి అనుకుంటాం. రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటాం. అవునా? రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఈ రూల్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి రెండు జాబులు చేస్తున్నాడు. ఇక ఒకే వ్యక్తి రెండు, ఇఫ్ టూ సింగులర్ నౌన్స్ రెఫర్స్ టు ద సేమ్ పర్సన్. ఇవి చూడండి, ఇక్కడ ఈ సెక్రటరీ ఒకటే, ప్రిన్సిపల్ కూడా ఒకటే. ఓకేనా? సో ఈ ప్రిన్సిపల్ మరి సెక్రటరీ ఇద్దరు ఒకటే అయినప్పుడు మరి ప్లూరల్ వర్బ్ వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు. నార్మల్ రూల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రెండు సింగులర్ నౌన్స్ కనెక్ట్ చేస్తే మనకి ప్లూరల్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ కూడా టూ సింగులర్ నౌన్స్ ఉన్నాయి మనకి. కానీ ఇది ఇద్దరికి ఒకరే సంబోధిస్తుంది. ఈ సెక్రటరీ కూడా ఒకడే, ప్రిన్సిపల్ కూడా ఒకరే, సపరేట్ అయితే కాదు వాళ్ళు. ఓకేనా? అలాంటి సందర్భంలో సింగులర్ వర్బ్ ఉండాలి, సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ అంటున్నాం. సింగులర్ మనకి తీసుకోవాలి. ఎందుకంటే రూల్ ఏమంటుందంటే ఒకే పర్సన్ గురించి రెండు జాబ్స్. ఇక్కడ అతనే సెక్రటరీ, అతనే ప్రిన్సిపల్. అలాగా కొన్నిసార్లు మనకి ఒకే రెండు జాబ్లు ఒక వ్యక్తి చేస్తుంటాడు. అవునా? ఈవినింగ్ ఒక జాబ్, మార్నింగ్ ఒక జాబ్, రెండు పనులు ఒకే వ్యక్తి చేస్తున్నాడు. ఇలాగా ఇక్కడ కూడా సెక్రటరీ అతనే, మరి ప్రిన్సిపల్ కూడా అతనే అనమాట. అందువల్ల ఒకే వ్యక్తి సంబంధిస్తుంది కాబట్టి ఆ రూల్ని మనము సింగులర్ వర్బ్లో తీసుకోవాలి. లేదా డిఫరెంట్ మనుషులు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, రాజు అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనేది సెంటెన్స్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ సెక్రటరీ అతనే, ప్రిన్సిపల్ అతనే, కానీ ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ కరెక్ట్. సింగులర్ వర్బ్ ఫాలో అవుతుంది. ఇది రూల్ నెంబర్ 1. మరి నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే మనకి సెకండ్, ఇక్కడ చూడండి, హియర్ ద సేమ్ పర్సన్ ఈజ్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్. ఇక్కడ అదే సేమ్ పర్సన్ సెక్రటరీ ప్లస్ ప్రిన్సిపల్ కాబట్టి మనకి ఇలాగ రూల్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం మరి. ఇఫ్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై ఈచ్ అదర్ ద వర్బ్ ఈజ్ యూజువలీ సింగులర్. సెకండ్ రూల్ ఏమంటుంది ఇక్కడ చూద్దాం మరి. ఇఫ్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై ఈచ్, ఓకేనా, ఈచ్ కానీ ఎవ్రీ కానీ, అప్పుడు ఆ వర్బ్ సింగులర్ అవుతుంది. సబ్జెక్ట్ ఇక్కడ అంటే టూ సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి ఇఫ్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ప్రిసీడెడ్ అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి, దాని ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ వస్తే. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ వర్ రెడీ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ వాజ్ రెడీ.
వర్ అనేది మనకి ప్లూరల్లో ఉంది. ఓకేనా? వాజ్ అనేది సింగులర్లో ఉంది. సో మనకి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. మనము సింగులర్ వర్బ్ తీసుకోవాలి ఎప్పుడు? ఇఫ్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై, సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవ్రీ స్టూడెంట్ అని, ఓకేనా, ఎవ్రీ స్టూడెంట్, ఈచ్ హౌస్, ఇలాగ మనకి ఏదన్నా రాని ఇక్కడ మనకి సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి. దీని ముందర మనకి ఎవ్రీ కానీ ఈచ్ కానీ వచ్చినట్టయితే వర్బ్ మనము సింగులర్ తీసుకోవాలి. వర్బ్ షుడ్ బి సింగులర్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ సెకండ్ రూల్ ఏమంటుందంటే ఇఫ్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ప్రిసీడ్స్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ ఉంటే సింగులర్ వర్బే తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం మరి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 రూల్స్ మనం చూసాం క్లాస్లో. ఫస్ట్ రూల్ ఏంది? ఇక్కడ మనకి ఒకే వ్యక్తి 2 పనులు చేస్తుంటే, ఒకే వస్తువు 2 పనులు చేస్తుంటే, అంటే రెఫర్ చేస్తుంటే ఒకే దాని గురించి, అప్పుడు కూడా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అలాగే మనకి సెకండ్ రూల్ వచ్చి ఒక సింగులర్ సబ్జెక్ట్ ముందర మనకి ప్రిసీడ్స్ అంటే ముందర, ఓకేనా, ఈచ్ కానీ ఎవ్రీతో కానీ ప్రిసీడ్ అయినట్టయితే అప్పుడు కూడా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి థర్డ్ రూల్. ఓకే, థర్డ్ రూల్ చూద్దాం మరి. థర్డ్ రూల్ ఏంటంటే ఇక్కడ 2 ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, 2 ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూసినట్టయితే కనెక్టెడ్ బై ఆర్ కానీ నార్ కానీ ఈదర్ ఆర్ నీదర్ నార్ ఇలాగా మనకు కనెక్ట్ అయితే అప్పుడు వర్బ్ సింగులర్ ఉండాలి. దేంతో కనెక్ట్ ఉండాలి? 2 సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్తో కానీ నార్తో కానీ ఈదర్ ఆర్ కానీ ఈదర్ ఆర్ నీదర్ నార్ ఇలా ఉన్నప్పుడు మనకి 2 ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై, ఇక్కడ వీటితో కనెక్ట్ అయితే 2 ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ వీటితో కనెక్ట్ అయినప్పుడు వర్బ్ సింగులర్ తీసుకోవాలి. వీటితో కనెక్ట్ అయినప్పుడు వర్బ్ సింగులర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నీదర్ హీ నార్ ఐ వర్ దేర్. ఇక్కడ చూడండి, నీదర్ హీ, ఇక్కడ నీదర్ నార్ వచ్చింది, నీదర్ వచ్చింది, హీ అంటున్నాడు, ఇక్కడ ఐ అంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి సింగులర్ వర్బ్ కాదు, ఇది ప్లూరల్లో ఉంది. వర్న్ అనేది ప్లూరల్ పాస్ట్. ఓకేనా? ప్లూరల్ పాస్ట్ అది. మరి సింగులర్ పాస్ట్లో తీసుకోవాలి. సో అది ఇన్కరెక్ట్. ఇది మనకి ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఇక్కడ 2 సింగులర్ సబ్జెక్ట్స్, హీ అనేది ఒక సింగులర్ సబ్జెక్టు, ఐ అనేది ఒక సింగులర్ సబ్జెక్టు, దేంతో కనెక్ట్ అవుతుంది మనకి? ఈదర్ ఆర్ కానీ నీదర్ నార్ కానీ ఆర్ కానీతో కనెక్ట్ అయితే మనకి అప్పుడు సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నీదర్ హీ నార్ ఐ వాజ్, చూడండి ఇక్కడ వాజ్ దేర్, నేను లేను అతను లేడు అక్కడ. ఓకేనా? అతను లేడు నేను లేను. అలాంటి సందర్భంలో మనకి ఇక్కడ నీదర్ నార్ ఈదర్ ఆర్ వచ్చినప్పుడు, నార్ కానీ ఆర్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? సింగులర్ వర్బ్ తీసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్, నేదర్ నార్తో ఒక ఎగ్జాంపుల్, ఈదర్ ఆర్తో ఒక ఎగ్జాంపుల్. ఎస్, ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఈదర్ ఆర్తో కానీ నేదర్ నార్తో కానీ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. మనకి ఎగ్జాంపుల్స్ ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి ఉన్నప్పుడు 2 సబ్జెక్ట్స్ సింగులర్ సబ్జెక్ట్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో ఇది రూల్. దీని ప్రకారం మనము సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నెయిదర్ హీ నార్ అది అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈదర్తో, ఓకేనా, ఈదర్ ద బ్యాగ్ ఆర్ ద మొబైల్ ఆర్ ఎక్స్పెన్సివ్నా ఈజ్ ఎక్స్పెన్సివ్నా, ఈదర్ ద బ్యాగ్ ఆర్ ద మొబైల్ ఈజ్ ఎక్స్పెన్సివ్నా ఆర్ ఎక్స్పెన్సివ్నా. ఇక్కడ చూసినట్టయితే బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాము, మొబైల్ గురించి మాట్లాడుతున్నాము. ఓకేనా? ఇది ఎక్స్పెన్సివా ఇది ఎక్స్పెన్సివా అంటే మనకి అక్కడ ఆర్ అనేది వర్బ్ తీసుకుంటున్నాం, కానీ ఆర్ అనేది తప్పు. ఈజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. ఓకేనా? ఇది కూడా ఎక్స్పెన్సివ్నే, అది కూడా ఎక్స్పెన్సివ్నే. ఈదర్ టీవీ ఆర్ స్మార్ట్ ఫోన్ ఆర్ నెససరీనా ఈజ్ నెససరీనా, ఈదర్ టీవీ ఆర్ స్మార్ట్ ఫోన్
ఈజ్ నెససరీనా ఆర్ నెససరీనా? ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుతున్నాం, టీవీ గురించి మాట్లాడుతున్నాము. ఇదన్నా అదన్నా ఏదో ఒకటి మన చేతిలో ఉండాలి కదా, అవునా? సో అక్కడ ఈజ్ నెససరీ అంటాం కానీ ఆర్ నెససరీ అనము. ఎందుకంటే ఈదర్ ఆర్తో కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈదర్ ఆర్ కనెక్ట్ అవుతున్నప్పుడు మనము సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అరే నేదర్ నార్ కనెక్ట్ అవుతున్నప్పుడు కూడా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నార్ అయితే కూడా మనము వర్బ్ సింగులర్ తీసుకోవాలి. ఆర్ కూడా ఓఆర్ఆర్. ఓకేనా? ఎస్. సో ఇది ఈ రూల్ చెప్తాను మనకి. ఈదర్ ఆర్ నేదర్ ఆర్ టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై ఆర్ నార్ ఈదర్ ఆర్ నేదర్ నార్తో మనకి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఈ రూల్స్ మనకి గ్రామర్ రూల్స్లో మనకి చాలా రూల్స్ ఉన్నాయి. ఒక మోర్ దాన్ 100+ రూల్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? మోర్ దాన్ 100 ఉన్నాయి రూల్స్ మనకి. కానీ అన్ని రూల్స్ మనం ఒక బేసిక్ రూల్స్ అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే మనము స్పాటింగ్ ద ఎర్రర్స్లో బాగా చేయొచ్చు. ఓకేనా? ఈ గ్రామర్ రూల్స్ తెలిస్తేనే స్పాటింగ్ ద ఎర్రర్స్, ఎర్రర్ డిటెక్షన్లో మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. తెలియనప్పుడు మనము ప్లూరల్ అనుకుంటాము. సింగులర్ ఉన్న చోట ప్లూరల్ రాస్తాం, ప్లూరల్ ఉన్న చోట సింగులర్ చేస్తాము. అందువల్ల వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూడండి. when the subjects joined by or గానీ నార్ గానీ are of different numbers, the verb must be plural and the plural subject must be placed next to the verb. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ when the subjects joined by ఆర్తో కానీ నార్తో కానీ జాయిన్ అయినప్పుడు ఎప్పుడు డిఫరెంట్ నంబర్స్ అంటున్నాడు. ద వర్బ్ మస్ట్ బి ప్లూరల్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. when the subjects joined by ఆర్ ఆర్ నార్ ఆఫ్ డిఫరెంట్ నంబర్స్ అంటున్నాడు. డిఫరెంట్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలా, సేమ్ నంబర్స్ కాదు, డిఫరెంట్ నంబర్స్. ద వర్బ్ మస్ట్ బి ప్లూరల్. అలాగే అండ్ ద ప్లూరల్ సబ్జెక్ట్. ఓకేనా? అండ్ ద ప్లూరల్ సబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్ నెక్స్ట్ టు ద వర్బ్. దీని మీనింగ్ ఏందో చూద్దాం ఎగ్జాంపుల్ ద్వారా మనము. విల్ జస్ట్ లుక్ ఇన్ టు దిస్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ గివెన్ హియర్? ఇన్కరెక్ట్లో చూడండి. నీదర్ ద అసిస్టెంట్ మాస్టర్స్ నార్ అంటున్నాడు. నీదర్ నార్ వచ్చింది ఇక్కడ మనకి. నీదర్ ద అసిస్టెంట్ మాస్టర్స్ నార్ ద హెడ్ మాస్టర్ వాజ్ ప్రెజెంట్. ఇక్కడ బాగా గమనించాలా. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు అంటే వెన్ ద సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఆర్ కానీ నార్తో కానీ డిఫరెంట్ నంబర్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ డిఫరెంట్ నంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ మాస్టర్స్ అనేది ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మాస్టర్స్ అనేది ఇక్కడ ప్లూరల్ ఉంది, అవునా? మరి ఇక్కడ చూసినట్టయితే సింగులర్ ఉంది. హెడ్ మాస్టర్ అనేది సింగులర్ ఉంది, అవునా? ఇక్కడ చూసినట్టే హెడ్ మాస్టర్ సింగులర్ ఉంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ చూపిస్తుందంటే ఇక్కడ వాజ్లో ఎర్రర్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనకి ఎలా ఉండాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ పరంగా చూసినట్టయితే మనకి neither the headmaster, ఓకేనా, నాట్ ద అసిస్టెంట్ మాస్టర్స్ వర్ ప్రెజెంట్. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే అసిస్టెంట్ మాస్టర్స్ వచ్చింది, ఇక్కడ మనకి వర్ ప్రెజెంట్. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి వర్ ప్రెజెంట్ వస్తుంది. నెయిదర్ ద హెడ్ మాస్టర్ నాట్ ద అసిస్టెంట్ మాస్టర్స్ వర్ ప్రెజెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే when the subjects joined by ఆర్ ఆర్ నార్ డిఫరెంట్ నంబర్స్తో జాయిన్ అయినప్పుడు ద వర్బ్ మస్ట్ బి ప్లూరల్ అంటున్నాడు. and the plural subject must be placed next to the verb. ప్లూరల్ సబ్జెక్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? ప్లూరల్ సబ్జెక్ట్ ఇక్కడ పెట్టాలి అంటున్నాడు. ఎందుకంటే యాజ్ పర్ ద రూల్ ప్లూరల్ సబ్జెక్ట్ మనకి ఇక్కడ వర్బ్ పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. ఇంతకుముందు క్వశ్చన్లో సింగులర్ సబ్జెక్ట్ ఉంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి మనము 4th దాంట్లో. నెక్స్ట్ చూద్దాం మరి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం 5th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో 5th రూల్ చూద్దాం మరి. 5th క్వశ్చన్ 5th రూల్లో ఏమంటున్నాడు చూద్దాం. సో మనకి ఇందాక మనం 4 రూల్స్ చూసాం కదా, ఇప్పుడు 5th రూల్ చూద్దాం. ఏ కలెక్టివ్ నౌన్ టేక్స్ సింగులర్ వర్బ్. ఇది అందరికీ తెలిసిందే. ఒక కలెక్టివ్ నౌను దాంతో ఏం ఫాలో అవుతుంది? సింగులర్ వర్బే ఫాలో అవ్వాలి మామూలుగా అయితే. కలెక్టివ్ నౌన్ మామూలుగా రూల్ ఏంటంటే కలెక్టివ్ నౌన్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. when the collection is thought of as a whole, a plural verb when the individuals of which is composed are thought of. అంటే ఏమంటున్నాడంటే ఇది కలెక్షన్ ఈజ్ థాట్ ఆఫ్ యాజ్ ఎ హోల్, అది మొత్తం వాళ్ళు ఒక గ్రూప్గా ఒక యూనిట్గా భావించినప్పుడు. ఓకేనా? అలాంటి సందర్భంలో కలెక్టివ్ నౌన్ సింగులర్ వర్బ్ ఫాలో అవుతుంది. లేదా విడివిడిగా ఫర్ డెసిషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డెసిషన్ విడివిడిగా ఇస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ విడివిడిగా ఇస్తున్నారు. అప్పుడు కలెక్టివ్ నౌన్ ఉన్నప్పటికీ సింగులర్ వర్బ్ రావాలి, కానీ ప్లూరల్ వర్బ్ యూజ్ చేయొచ్చు. ఎక్సెప్షన్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మరి. ఓకేనా? సో ద కౌన్సిల్ హ్యాస్ చూజన్ ద ప్రెసిడెంట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ద కౌన్సిల్ అంటున్నాడు. ద కౌన్సిల్ అనేది ఇక్కడ మనకి
ఇక్కడ ఒక యూనిట్ 1 యూనిట్ ఓకేనా, కౌన్సిల్ అనేది 1 యూనిట్. ఇది మనకి ఒక యూనిట్ లాగా భావిస్తున్నప్పుడు హ్యాస్ చూజన్ అని వచ్చింది చూడండి, హ్యాస్ చూజన్ ద ప్రెసిడెంట్. ఇది కూడా కరెక్టే మనకి, ఇది కూడా కరెక్టే. మరి సెకండ్ సెంటెన్స్ చూడండి, సెకండ్ దాంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ సింగులర్ అని వస్తుంది ఓకేనా. సింగులర్గా రూల్ ప్రకారము సింగులర్గా తీసుకుందాము. ఏ కలెక్టివ్ నౌన్ టేక్స్ ఏ సింగులర్ వర్బ్. కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి కదా మనకి, బంచ్, బొకే, ఇవన్నీ హర్డ్, క్యాటిల్ ఓకేనా. మరి ఇవన్నీ మనకి కలెక్టివ్ నౌన్స్ అనమాట, గ్రూప్గా ఒక యూనిట్ లాగా భావిస్తాం కాబట్టి ఓకేనా. ద కౌన్సిల్ హ్యాస్ చూజన్ ద ప్రెసిడెంట్ అన్నాం ఇక్కడ. మరి ఇక్కడ చూసినట్టయితే సింగులర్ తీసుకుందాం. మరి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇవి కూడా కలెక్టివ్ నౌన్సే ఓకేనా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ మనకి కలెక్టివ్ నౌన్సే. మరి అలా కలెక్టివ్ నౌన్స్ తీసుకున్నప్పుడు మనము మరి ఇక్కడ మాత్రము వర్బ్ చూడండి, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లూరల్ వర్బ్ ఉంది ఇక్కడ మనకి. ఎందుకు ప్లూరల్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మిలిటరీ అనేది కలెక్టివ్ నౌనే, కానీ కలెక్టివ్ నౌన్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్లూరల్ వర్బ్ తీసుకున్నాం. అదే ఫస్ట్ ఎగ్జాంపుల్లో కలెక్టివ్ నౌన్కి సింగులర్ వర్బ్ సరిపోయింది. మరి సెకండ్ ఎగ్జాంపుల్లో ఎందుకు ప్లూరల్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే మిలిటరీ వర్ కాల్డ్ అవుట్. మిలిటరీ వర్ కాల్డ్ అవుట్ అంటే ఆ మిలిటరీ పీపుల్ అంతా అందరికీ పిలిచడం జరిగింది. అంటే ఒక్కడేనా అక్కడ మిలిటరీ అంటే కాదు, ఆ గ్రూప్ను మొత్తం పిలవడం జరిగింది, వాళ్ళు ఒకరొకరుగా వచ్చారనమాట. సో అలా అప్పుడు ప్లూరల్ అవుతుంది. డెసిషన్ అయినా, ఐడియా అయినా, వాళ్ళు రావడమైనా, పోవడమైనా ఇలాగా కలెక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఒక గ్రూప్ ఓకేనా. ఆర్మీ వచ్చారు అంటే అక్కడ గ్రూప్ అంతా వచ్చారు, విడివిడిగా సర్చ్ చేస్తున్నారు, అప్పుడు కూడా మనకి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రెండు సెంటెన్స్లు కూడా మనకు కరెక్టే, కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ప్లూరల్గా తీసుకుంటున్నాము అయినా కరెక్టే, ఇక్కడ సింగులర్ తీసుకుంటున్నాము అయినా కరెక్టే. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఈ థాట్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా. ఆ థాట్ అనేది మనకి వాళ్ళు దేనికోసం వచ్చారు, ఇక్కడ మనకి ఐడియాస్ డివిజన్ ఇచ్చారా లేకపోతే ఏంది ఓకేనా, దాని ప్రకారంగా మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి నెక్స్ట్ చూద్దాం అలాంటిదే, నెక్స్ట్ రూల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ రూల్ చూసినట్టయితే ఇక్కడ సిక్స్త్ రూల్ చూడండి, సమ్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ నౌన్స్, కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి సింగులర్గా అనిపిస్తాయి, కొన్ని నౌన్స్ చూడడానికి సింగులర్గా కనిపిస్తాయి, సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్. కానీ అవి చూడడానికి సింగులర్గా కనిపిస్తాయి కానీ మీనింగ్ ప్లూరల్గా ఇస్తాయి, కాబట్టి దాన్ని మనము సమ్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సో ప్లూరల్ మీనింగ్ ఇస్తున్నప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్, అవి సింగులరే కానీ ప్లూరల్గా, ఫామ్ అయితే సింగులరే కానీ మీనింగ్ ప్లూరల్ అవుతుంది, అప్పుడు మనం ఏం తీసుకోవాలి, వర్బ్, ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ అంటున్నాడు, ఇది చూడడానికి మనకి ప్లూరల్ లాగా అనిపిస్తుంది, అందువల్ల ఇక్కడ చాలామంది ఆర్ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్ తీసుకోకూడదు, ఇది సింగులరే, చూడడానికి మనకి సింగులర్, ఇది మనకి నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్, మీనింగ్లో ప్లూరల్ ఉన్నప్పుడు మాత్రమే మనము ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్ అన్నంత మాత్రాన ఇదే మనకి ఒక సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ ఈజ్ ఓకేనా, మ్యాథమెటిక్స్ ఈజ్ అంటాం కానీ మ్యాథమెటిక్స్ ఆర్ అనము. చూడడానికి అక్కడ ఎస్ యాడ్ చేశారు అవునా, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటివన్నీ మనకి ఎస్ అని ఉంటాయి, అనంత మాత్రాన రెండు సబ్జెక్టులు అని కాదు, ఒక సబ్జెక్టే కాబట్టి వర్బ్ సింగులర్ తీసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఇన్ ఎవ్రీ స్కూల్. సో ఇది మనకి ఎర్రర్ ఉంది, దీంట్లో ఆన్సర్ ఉంది. సో ఇది మనకి కలెక్టివ్ నౌన్స్ గురించి మరి సింగులర్ ఫార్మ్స్ గురించి చూసాము, సిక్స్త్ రూల్ చూసాం మనం అవునా. నెక్స్ట్ చూద్దాం, మరి నెక్స్ట్ రూల్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మీరు వర్డ్స్ జాయిన్ టు ఎ సింగులర్ సబ్జెక్ట్ బై విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెట్రా ఆర్ పారెంథెటికల్ అండ్ దేర్ ఫోర్ డు నాట్ ఎఫెక్ట్ ద నంబర్ ఆఫ్ ద వర్బ్. మరి దీని మీనింగ్ ఏంటంటే వర్డ్స్ జాయిన్డ్ ఇన్ సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్తో జాయిన్ అయ్యి విత్తో కానీ ఓకేనా, టుగెదర్ విత్ అని కానీ, విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, ఇన్ అడిషన్ టు అని,
లేకపోతే యాజ్ వెల్ యాజ్ తో కనెక్ట్ అవుతే, ఓకేనా? సో ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏం చేసుకోవాలి ఇక్కడ, నంబర్ ఆఫ్ ద వర్బ్ని డు నాట్ ఎఫెక్ట్ ద నంబర్ ఆఫ్ ద వర్బ్. సో మనకి వర్బ్ ఎఫెక్ట్ కాదు అంటున్నాడు. వర్డ్స్ జాయిన్ టు ఏ సింగులర్ సబ్జెక్ట్. ఒక సింగులర్ సబ్జెక్ట్ని దేంతో జాయిన్ అవుతున్నాయి? విత్తో, టుగెదర్ విత్తో, ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చూసుకోవాలంటే. ఇక్కడ ద చీఫ్ అన్నాడు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ విత్ ఆల్ హిస్ మెన్ అంటున్నాడు చూడండి. ఇక్కడ విత్తో కనెక్ట్ అయింది ఇక్కడ, అవునా? సో ఇక్కడ సబ్జెక్ట్ బై విత్, అవునా? వర్ మసాకర్డ్, ఓకేనా? సో ఇక్కడ చూడండి వర్ అంటున్నాడు, చంపబడ్డారు. ఇక్కడ చీఫ్తో పాటు, చీఫ్ తర్వాత కామా ఉంది మనకి, విత్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ చూసినట్టయితే. కానీ ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఉంది, అవునా? సో ప్లూరల్ వర్బ్ రాకూడదు మనకి, ప్లూరల్ వర్బ్ తీసుకోకూడదు, సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ద చీఫ్ అంటున్నాడు విత్ ఆల్ హిస్ మెన్. సో చీఫ్తో పాటు ఇంకా అతనితో పాటు ఉన్న వ్యక్తులతో పాటు అతను వాళ్ళని చంపడం జరిగింది. ద చీఫ్ విత్ ఆల్ హిస్ మెన్ వాజ్ మెసాకర్డ్, ఓకేనా? సో అంటే చంపబడం జరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ క్వశ్చన్లో వర్ ఇచ్చాడు. మనం ఏమనుకుంటాము, అక్కడ చీఫ్ ఉన్నాడు, మరి అతనితో పాటు ఇంకా మిగతా వ్యక్తులు ఉన్నారు, ప్లూరల్ రావాలి కదా. కానీ ఇక్కడ ఏంటంటే రూలు, సింగులర్ సబ్జెక్ట్కి దాంతోపాటు విత్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ, టుగెదర్ విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ అని యాడ్ చేస్తే సింగులర్ సబ్జెక్ట్ని మనము ప్రిఫర్ చేయాలి. దాని పక్కన ఎంతమంది ఉన్నా మనకు సంబంధం లేదు. ఈ రూల్ ఏమంటుందంటే సింగులర్ సబ్జెక్ట్ తీసుకొని దాంతోపాటు విత్ కానీ, విత్ కావచ్చు, దాంతోపాటు టుగెదర్ విత్ కావచ్చు, ఇన్ అడిషన్ టు కావచ్చు, లేదా యాజ్ వెల్ యాజ్ కావచ్చు, దాంతోపాటు కనెక్ట్ అయిన ప్లూరల్ ఉన్నా కూడా మనము సింగులరే తీసుకోవాలి, ఓకేనా? సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఎందుకు సింగులర్ వస్తుంది అనేది మీకు ఒక అర్థమైంటుంది పాయింట్. ద చీఫ్ విత్ ఆల్ హిస్ మెన్ వర్ మసాకర్డ్. ద చీఫ్ విత్ ఆల్ హిస్ మెన్ వాజ్ అంటున్నాడు. ఇక్కడ ఇంతకుముందు వర్ తీసుకుంటే ప్లూరల్ రాకూడదు, వాజ్ రావాలి. మరి అలాగే ద టీచర్ as well as the students ఓకేనా? the teacher as well as the students are present in the class, is present in the class. చూడండి మనకి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? సింగులర్ సబ్జెక్ట్. ద టీచర్ as well as the students are present in the class, is present in the class. సో రూల్ ఒకసారి చదవండి, ఆ రూల్ అర్థం చేసుకోండి. రూల్ ఏమంటున్నాడు? వర్డ్స్ జాయిన్ టు ఏ సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఏంది? టీచర్. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఏంది? చీఫ్. ఎగ్జాంపుల్స్లో టీచర్ అనేది సింగులర్ సబ్జెక్టు, చీఫ్ అనేది సింగులర్ సబ్జెక్టు. దానికి ఏం యాడ్ చేశారు? విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ, యాజ్ వెల్ యాజ్తో కానీ కనెక్ట్ అయినప్పుడు, సో యాజ్ వెల్ యాజ్తో కానీ కనెక్ట్ అయినప్పుడు, మరి ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు రూలు? వర్డ్స్ జాయిన్ టు ఏ సింగులర్ సబ్జెక్ట్ బై విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, ఆర్ యాజ్ వెల్ యాజ్, ఎక్సెట్రా ఆర్ పారెంథటికల్ అండ్ దేర్ఫోర్ డు నాట్ ఎఫెక్ట్ ద నంబర్ ఆఫ్ ద వర్బ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ప్లూరల్ ఉన్నా ఏమున్నా మనకు సంబంధం లేదు. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ దేంతో కనెక్ట్ అవుతా ఉంది అది ఇంపార్టెంట్. సింగులర్ సబ్జెక్ట్ మనకి విత్తో కనెక్ట్ అవుతా ఉంది, యాజ్ వెల్ యాజ్తో కనెక్ట్ అవుతా ఉంది, లేకపోతే ఇన్ అడిషన్ టు అని కనెక్ట్ అవుతా ఉంది, టుగెదర్ విత్ అని కనెక్ట్ అవుతా ఉంది సింగులర్ సబ్జెక్ట్. అప్పుడు మనము సింగులర్ వర్బే తీసుకోవాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా రాయొచ్చు మీరు. టుగెదర్ విత్తో ఒక ఎగ్జాంపుల్, విత్తో ఒక ఎగ్జాంపుల్, ఓకేనా? ఇన్ అడిషన్ టు అనే ఒక ఎగ్జాంపుల్, యాజ్ వెల్ యాజ్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాయండి, మీరు చూద్దాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఒక సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి, దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ యాడ్ చేయొచ్చు, ఇన్ అడిషన్ టు యాడ్ చేయొచ్చు, టుగెదర్ విత్ యాడ్ చేయొచ్చు, విత్ కూడా యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాయండి. 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. కమాన్ ట్రై.
ట్రై చేయాలి. వన్ ట్రై ద ఎగ్జాంపుల్స్. దేంతో ఎగ్జాంపుల్స్ ట్రై చేయాలి? ఒక సింగులర్ సబ్జెక్ట్ తీసుకొని దాంతో విత్ కానీ టుగెదర్ విత్ కానీ ఇన్ అడిషన్ టు యాజ్ వెల్ యాజ్ ఇలా కనెక్ట్ చేస్తూ సెంటెన్స్ రాయండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం. సింగులర్ సబ్జెక్ట్ టీచర్ తీసుకున్నాము, దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ అని కనెక్ట్ చేసాము, అవునా? కానీ అక్కడ మనకి ఆన్సర్ ఏముండాలి ఇక్కడ? సో ఆర్ అనేది ఉండకూడదు, ఈజ్ ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద రైట్. మరి అలాంటి ఎగ్జాంపుల్స్ రాయండి. కమాన్ ట్రై ద ఆన్సర్స్. Come on, write your own answers. Try with as well as ఒక సెంటెన్స్, టుగెదర్ విత్ ఒక సెంటెన్స్, ఇన్ అడిషన్ టు ఒక సెంటెన్స్, విత్ ఒక సెంటెన్స్. ఇలా 4 సెంటెన్స్ మీరు రాసినట్టయితే ఇంకా జీవితంలో ఈ రూల్ని మర్చిపోవడం మనం, అవునా? చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇది చాలామంది మిస్టేక్ చేసుకుంటారు. అంటే విత్ ఉంది కదా, దాంతోపాటు వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఇన్ అడిషన్ టు అంటే ఇంకా ఎవరైనా ఉన్నారు కదా, మరి టుగెదర్ విత్ అంటే ఇంకా ఉన్నారు కదా, మరి ఇలా అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ప్లూరల్ రావాలి కదా అనుకుంటాం. కానీ రూల్ ఏమంటుందంటే సింగులర్ వర్బ్ తీసుకోవాలి అంటోంది. సరే, ఓకే. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ రూల్ చూద్దాం. ఓకేనా? లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఏమంటున్నాడు ఇక్కడ? 8th రూల్ చూడండి. వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్, care should be taken to see that the verb agrees in number and person with the antecedent of the relative. నెక్స్ట్ రూల్ ఏమంటున్నాడంటే when the subject of the verb is a relative pronoun, ఓకేనా? సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వర్బ్ అగ్రీస్ ఇన్ నంబర్ అండ్ పర్సన్ విత్ ద యాంటీసిడెంట్ ఆఫ్ ద రిలేటివ్. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం దీన్ని సింపుల్గా. ఈ ఎగ్జాంపుల్ మనకి అర్థమైపోతుంది. ఐ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ విల్ గాడ్ యువర్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఐ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటున్నాడు, విల్ గాడ్ యువర్ ఇంట్రెస్ట్. మనకి దీంట్లో ఎర్రర్ ఎక్కడుంది? సో ఇన్కరెక్ట్ చూసినట్టు. ఎందుకు ఇన్కరెక్ట్ అని ఇచ్చాడంటే ఇక్కడ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు, ఓకేనా, అప్పుడు వర్బ్ అగ్రీస్ ఇన్ నంబర్ అండ్ పర్సన్ అంటున్నాడు, యాంటీసిడెంట్ ఆఫ్ ద రిలేటివ్. అంటే ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ ఏముంది? హూ ఉంది. దీనికి యాంటీసిడెంట్ అంటే ఇక్కడ దీనికి ముందు మనకి, ఓకేనా. సో దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఐ అని. ఐతో మనకి స్టార్ట్ అయింది సబ్జెక్టు. తర్వాత మనకి హూ ఈజ్ వస్తుందా? హూ యామ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఐ మనకి ఇక్కడ ఉంది కాబట్టి హూ యామ్ యువర్ ఫ్రెండ్ అని రావాలి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ రాకూడదు. ఐ హూ యామ్ యువర్ ఫ్రెండ్ విల్ గాడ్ యువర్ ఇంట్రెస్ట్. మీరు బాగా గమనిస్తే ఈ సెంటెన్స్ చూడ్డానికి కరెక్ట్ అనిపిస్తుంది మనకి. చూడ్డానికి సెంటెన్స్ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ రూల్ ఏమంటుంది? when the subject of the verb is a relative pronoun. సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్, ఈ వర్బ్ యొక్క సబ్జెక్ట్ మనకి రిలేటివ్ ప్రొనౌన్ ఉంటే, ఓకేనా, అప్పుడు మాత్రమే కేర్ షుడ్ బి టేకెన్ టు సీ దట్ వర్బ్ అగ్రీస్ ఇన్ నంబర్. అంటే ఐకి నంబర్ మనకి, పర్సన్కి నంబర్కి మనకి ఏముండాలి? సేమ్ ఉండాలి నంబర్. మనకి ఐ తర్వాత ఈజ్ వస్తుందా? హీ ఉంటే ఈజ్ వస్తుంది, షీ ఉంటే ఈజ్ వస్తుంది, కానీ ఐకి మనకి ఆమె ఫాలో కావాలి. సో దట్ ఈస్ ద రూల్ ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ హూ యామ్ అని. సో ఐ హూ యామ్ యువర్ ఫ్రెండ్ విల్ గాడ్ యువర్ ఇంట్రెస్ట్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఐ అనేది తర్వాత మనకి రిలేటివ్ ప్రొనౌన్ హూతో, ఓకేనా. సబ్జెక్ట్ ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఏముంది? హూ ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హూ ఈజ్ కాకుండా హూ యామ్. అక్కడ ఐ లేకపోతే, ఒకవేళ ఐ కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ ఉండింటే ఈజ్ అనేది కరెక్టే, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం మరి. ఓకే, 9th రూల్ చూద్దాం. లెట్స్ లుక్ ఇన్ టు ద
9th రూల్. మరి 9th రూల్ ఏముంది చూడండి ఒకసారి ఇక్కడ. 9th రూల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆస్క్ అని, అడ్వైజ్ అని, అలో, కమాండ్, ఫోర్స్, ఫోర్బిడ్, ఇన్వైట్, ఎంకరేజ్, కంపెల్, బెగ్ ఇలాంటివి ఉంటే మనకి ఆర్డర్, ఇమాజిన్, ఇన్స్ట్రక్ట్, పర్మిట్, పర్సువేడ్, టెల్, రిక్వైర్, రిమైండ్, టీచ్ ఎక్సెట్రా ఇవి ఉన్నప్పుడు మనకి ఏం రావాలి? ఆర్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ప్లస్ 2+V2 ఫామ్. సో అవి ఉన్నప్పుడు మనకి 2+V2 ఫామ్ని ఫాలో అవ్వాలి అంటున్నాడు. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంది దానికి మనకు మీనింగ్ ఏంటి, ఈ రూల్ ప్రకారంగా మీనింగ్ ఏంటి అంటే తెలుస్తుంది మనకి. ఏమంటున్నాడు ఇక్కడ? హీ అడ్వైజ్డ్ టు డూ ఇట్ బై మీ. ఓకేనా, ఇక్కడ చూడండి, హీ అడ్వైజ్డ్ టు డూ. హీ అడ్వైజ్డ్, చూడండి అడ్వైజ్ వచ్చింది మనకి, ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ప్లస్ 2+V2. ఓకేనా, సో ఇక్కడ టు డూ, ఇక్కడ చూసినట్టయితే ఆబ్జెక్ట్ ఉండాలి మనకి. హీ అడ్వైజ్డ్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ చూసినట్టయితే హీ అడ్వైజ్డ్ మీ, నన్ను అడ్వైజ్ చేశాడు అని. ఓకేనా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వచ్చింది. అవునా, సో ఆబ్జెక్ట్ రావాలి, ప్లస్ మనకి తర్వాత 2+V1 రావాలి మనకి. ఓకేనా, 2+V1 రావాలి. టు డూ ఇట్ అంతే. ఇక్కడ చూసినట్టయితే టు డూ, అడ్వైజ్డ్ మీ టు డూ, హీ అడ్వైజ్డ్ మీ టు డూ దట్ వర్క్. ఆ వర్క్కి చేయడానికి అతను నన్ను అడ్వైజ్ చేశాడు. హీ అడ్వైజ్డ్ మీ టు డూ దట్ వర్క్. 2+V1 ఫామ్ రావాలి. ఓకేనా, 2+V1 ఫామ్ రావాలి. ఇక్కడ మనకి ఎప్పుడు ఈ పదాలన్నీ వచ్చినప్పుడు, ఆస్క్ వచ్చినప్పుడు, అడ్వైజ్ వచ్చినప్పుడు, అలో వచ్చినప్పుడు, కమాండ్, ఫోర్స్, ఫోర్బిడ్, బెగ్, ఎన్కరేజ్, ఇన్వైట్, ఆర్డర్, ఇమాజిన్ ఇలాంటి పదాలన్నీ వచ్చినప్పుడు మనకి దాన్ని ఏం ఫాలో కావాలి? ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఆస్క్డ్ మీ, అలోడ్ మీ, కమాండెడ్ హర్, ఫోర్స్డ్ మీ, ఫోర్బిడ్ హిమ్, ఇన్వైటెడ్. ఓకేనా, ఇన్వైటెడ్ ఇలాగ మనకి ఆబ్జెక్ట్ రావాలి. ఇన్వైటెడ్ హిమ్, ఎంకరేజ్డ్ హిమ్, కంపెల్డ్ హిమ్, బెగ్డ్ హిమ్, ఆర్డర్డ్ మీ, ఇమాజిన్డ్ మీ. ఓకేనా, ఇన్స్ట్రక్టెడ్ మీ, ఇన్స్ట్రక్టెడ్ హిమ్, ఇన్స్ట్రక్టెడ్ హర్, పర్సువేడెడ్ హర్, మనకి టెల్ వచ్చింది కదా, హీ టోల్డ్ మీ అంటాం కానీ అలాగా మనకి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి అడ్వైజ్డ్ తర్వాత ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ మిస్సింగ్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ బై మీ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది రావాలి. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అది తప్పు మనకి. ఈ సెంటెన్స్ తప్పు ఉంది, ఈ సెంటెన్స్ కరెక్ట్. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇలాగే ఏమంటున్నాడంటే, బట్ ఇఫ్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ దెన్ దే ఆర్ ఫాలోడ్ బై 2+V1 ఫామ్. సో షీ వాస్ పర్మిటెడ్ టు గో విత్ హిమ్. షీ వాస్ పర్మిటెడ్ టు గో విత్ హిమ్. ఓకేనా, కానీ ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు, ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు మాత్రం మనము ఫాలోడ్ బై 2+V1 డైరెక్ట్గా టు గో విత్ హిమ్. చూడండి ఇక్కడ చూసినట్టయితే షీ వాస్ పర్మిటెడ్ టు గో అని డైరెక్ట్గా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లాస్ట్లో వచ్చింది. గమనిస్తే మీరు, ఆబ్జెక్ట్ మనకి లాస్ట్లో ఉంది. షీ వాస్ పర్మిటెడ్ టు గో విత్ హిమ్ అని వస్తుంది. ఎప్పుడు ఇది? ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ మనకి ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ప్యాసివ్ వాయిస్లో కాకుండా నార్మల్ సెంటెన్స్లో మనకి యూజ్ చేసినట్టయితే అప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ రూల్ చూద్దాం. మరి నెక్స్ట్ రూల్ చూడండి. నెక్స్ట్ రూల్ చూసినట్టయితే మనకి నో ఈజ్ ఫాలోడ్ బై హౌ, వేర్, వెన్, వై అండ్ ఇన్ఫినిటివ్. నెక్స్ట్ రూల్ ఏమంటున్నాడంటే నో ఈజ్ ఫాలోడ్, ఇది KNOW దేంతో ఫాలో అవుతుంది? బై హౌతో కావచ్చు, వేర్తో కావచ్చు, వెన్, వై అండ్ ఇన్ఫినిటివ్తో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ నో, చూడండి ఇక్కడ ఐ నో తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా ఏమిచ్చాడు? ఐ నో టు రైట్ అని ఇచ్చాడు.
ఐ నో టు రైట్ ఎ లెటర్, టు రీడ్ ఎ లెటర్ కానీ ఐ నో హౌ టు రీడ్, హౌ టు రైట్ అని తీసుకోవాలి. ఐ నో హౌ టు రైట్ అని. ఓకేనా? ఐ నో హౌ టు రైట్, ఐ నో హౌ టు రీడ్, ఐ నో వేర్ టు గో, ఐ నో వెన్ టు గో, ఐ నో వై టు గో, ఐ నో అని ఇలాగ మనకి ఏం రావాలి? హౌ కానీ వెన్ కానీ ఇవన్నీ రావాలి. నెక్స్ట్ చదవండి మరి. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా? ఐ నో హౌ టు రీడ్, ఐ నో వేర్ టు గో. ఓకేనా? ఇలాగ మనకి హీ నోస్ వేర్ టు స్పెండ్ ద టైమ్, ఐ నో వేర్ టు స్పెండ్ ద టైమ్, ఐ నో వెన్ టు గో ఫ్రమ్ హియర్. ఇలాగ అన్ని మనకి తర్వాత మనకి ఏం రావాలి ఇక్కడ? ఫాలోడ్ బై ఇవి వేర్ కానీ వై కానీ అండ్ ఇన్ఫినిటివ్ రావాలి. అవునా? ఐ నో హౌ టు రైట్ ఎ లెటర్. ఇది మనం చూసాం ఎగ్జాంపుల్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ లెట్, బిడ్, బిహోల్డ్, వాచ్, సీ, ఫీల్, మేక్ ఎక్సెట్రా we use bare infinitive and not to infinitive. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆఫ్టర్ లెట్ ఇప్పుడు వచ్చినప్పుడు, ఈ పదాలు వచ్చినప్పుడు, లెట్ వచ్చినప్పుడు, బిడ్ వచ్చినప్పుడు, బిహోల్డ్, వాచ్, సీ, ఫీల్, మేక్ ఎక్సెట్రా ఇవి వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. అంటే ఇక్కడ యూజ్ బేర్ ఇన్ఫినిటివ్ అండ్ నాట్ టు ఇన్ఫినిటివ్ రాకూడదు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఒక అర్థమవుతుంది. ఐ హర్డ్ హిమ్ టు స్పీక్ ఆన్ సెవరల్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, ఐ హర్డ్ హిమ్ టు స్పీక్ ఆన్ సెవరల్ సబ్జెక్ట్స్. ఎందుకు తప్పు ఉంది అంటే ఇక్కడ ఐ హర్డ్ హిమ్ స్పీక్ అని రావాలి.
బేర్ ఇన్ఫినిటివ్ అంటే టు స్పీక్ అని రాకూడదు, ఇది టు ఇన్ఫినిటివ్. ఓకేనా, టు స్పీక్ అనేది టు ఇన్ఫినిటివ్ రాకూడదు, బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి ఇక్కడ మనకి, బేర్ ఇన్ఫినిటివ్ అంటే టు లేకుండా. ఓకేనా, టు లేకుండా మనకి ఓన్లీ వర్బ్ 1 ఉంటే మనకి అది బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో చూడొచ్చు మనం ఈజీగా ఏమేమి వచ్చినప్పుడు, ఈ లెట్ వచ్చినప్పుడు, బిడ్ వచ్చినప్పుడు, బీ హోల్డ్, వాచ్. ఓకేనా, ఇలా పదాలు వచ్చినప్పుడు, సీ అని పదాలు వచ్చినప్పుడు ఫీల్, టు హిమ్ రాదు, ఫీల్ హిమ్. ఓకేనా, సీ హిమ్, సీ హర్, మేక్ హిమ్ టు గో ఫ్రమ్ హియర్. ఓకేనా, సో ఇలాంటివన్నీ మనకి టు రాదు, మేక్ టు హిమ్ రాదు, మేక్ టు హర్ రాదు, వాచ్ టు హిమ్ రాదు. ఐ హర్డ్ హిమ్ స్పీక్ ఆన్ సెవరల్ సబ్జెక్ట్స్. ఐ హర్డ్ హిమ్ స్పీక్, ఐ హర్డ్ టు హిమ్ స్పీక్ కాదు. ఓకేనా, ఐ హర్డ్ హిమ్ స్పీక్ ఆన్ సెవరల్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఈరోజు సెషన్లో మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 11, ఓకేనా, 11 ఇంపార్టెంట్ రూల్స్ చూసాం, గ్రామర్ రూల్స్. ఇలాగ మనకు ఎవ్రీడే ఒక 10 to 15 రూల్స్ నేర్చుకోవాలి మనము, అప్పుడు పర్ఫెక్షన్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, సో ఈరోజు సెషన్ మనం గ్రామర్ రూల్స్ 15 అనుకున్నాం, కానీ 11 అయ్యాయి బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయింట్. ఓకేనా, సో మరి ఇలాగా ఈ రూల్స్ అన్ని మళ్ళీ మనం చూసుకొని రెక్టిఫై చేసుకొని చాలా ఎగ్జాంపుల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూల్స్ చేసామనుకోండి ఈరోజు మనం, ఆ 10 రూల్స్ని మనకు అయినంతగా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, 1 or 2 ఎగ్జాంపుల్స్. కానీ మీరు సొంతంగా ఆ రూల్స్ తీసుకొని దానికి ఒక 5 ఎగ్జాంపుల్స్, 10 ఎగ్జాంపుల్స్ మీ సొంతంగా ప్రిపేర్ చేసినట్టయితే మీరు స్పాటింగ్ ద ఎరర్స్లో ఎప్పటికీ మిస్టేక్స్ కావు, ఈ రూల్స్లో ఎప్పుడు మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం మరి నెక్స్ట్ మనకి మన అడ్డా 24/7లో ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఆఫర్స్ ఏమి నడుస్తున్నాయో మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూసినట్టయితే అడ్డా 24/7లో మనకి ఇప్పుడు కూడా కోర్సెస్ నడుస్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే స్టేట్ ఎగ్జామ్స్, మనకి ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ సంబంధించినవి. మీరు ఏదన్నా సరే ఫస్ట్ టైం ఎవరైతే అడ్డా 24/7 ఛానల్ని చూస్తున్నారో, మరి విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అడ్డా 24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి అంతేకాకుండా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది మనకి, అక్కడ ఫ్రీ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అప్డేట్స్ వస్తుంటాయి, ఎగ్జామ్ అప్డేట్స్ వస్తుంటాయి. మరి లాస్ట్ డేట్ కానీ అప్లై డేట్స్ కానీ, లేకపోతే కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయినా ఇవన్నీ మనకి మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఓకేనా, మరి ఎవరైతే మన అడ్డా 24/7 ఛానల్ నుంచి కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే adda247.com అని వెళ్ళినట్టయితే అక్కడ ఆల్ ఎగ్జామ్స్ చూపిస్తాడు. అక్కడ మనకు కావాల్సింది స్టేట్ ఎగ్జామ్స్, ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ సంబంధించింది. కాబట్టి మనం ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మెగా ప్యాక్స్ ఉన్నాయి, మరి సిఆర్పిఎఫ్ తెలుగు ఉంది, మరి సీటెట్ తెలుగు, ఇలాగ మనకి ఏది కావాలంటే ఆ ప్యాక్. ఇప్పుడు మనకి బెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఇది ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్స్, మనకి బాగా ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది 12 months ఆఫరు, ఇది తక్కువ ప్రైస్ మనకి. నిజంగా చెప్పాలంటే ఈ 12 months వ్యాలిడిటీలో అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మనం. అంటే వ్యాలిడిటీ 12 monthsే, కానీ ప్రిపరేషన్ మీరు ఈ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు జస్ట్ విత్ ద ప్యాక్ ఆఫ్ విత్ ద ప్రైస్ ఆఫ్ 3,965 ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్. బోత్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఎగ్జామ్స్ అన్నా రాసుకోవచ్చు. ఏపీకి సంబంధించింది, తెలంగాణకు సంబంధించింది, అది జస్ట్ 3,965 రూపీస్కే. లేదు మనకి ఓన్లీ తెలంగాణ మెగా ప్యాకే కావాలి అనుకుంటే 2,492 అంటే 2,500 మాత్రమే 12 months వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో టీఎస్పీసీ రాసుకోవచ్చు, తెలుగు ఎస్ఎస్సి, తెలుగు రైల్వేస్, తెలుగు బ్యాంక్, మరి తెలుగు అన్ని ఎగ్జామ్స్ మనకి సంబంధించిన ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అయిపోతాయి ఇక్కడ. ఓకేనండి, ఎవరైతే ఇంకా పర్చేస్ చేయలేదో పర్చేస్ చేయండి, Y853 అనే కోడ్ యూస్ చేసి పర్చేస్ చేయండి. మరింత డిస్కౌంట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ 17% డిస్కౌంట్ దొరుకుతుంది. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.